ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని, మనస్పర్ధలు గాని ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చో. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవరం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ ఏ అవసరతలతో నా ప్రభా మీ పాదాల యుద్ధకు వచ్చారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ఒకరి ఎడల ఒకరు సమాధానంగా, ఒకరితో ఒకరు ప్రేమగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి. నూతన ప్రేమని, నూతన సహనాన్ని నా ప్రభా బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం. మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా ప్రభా. మీరు మాకు మీ శాంతిని మాకు అనుగ్రహిస్తేనే మేము ప్రశాంతంగా ఉంటాం. ఎన్ని సమస్యలైనా, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే మీ శాంతి మా కుటుంబాల్లో ఉంటేనే నా తండ్రి మేము భయపడము. సమస్యలను చూసి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలి గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మాలో ఉన్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పిన దేవా, జ్ఞానము కలిగిన తండ్రి దారి తప్పిపోతున్న మా బిడ్డల్ని ఎలా సరి చేసుకోవాలో, తప్పుదారిలో నడుస్తున్న మా కుటుంబస్తులు ఎలా గద్దించి మీ దారిలో నడిపించాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుడు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి, మీరు మీ క్షమించే మనసుని మా అందరికీ అనుగ్రహించండి నా ప్రభా. మొదట మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. మాకున్న సమస్యల గురించి మేము ఆలోచించకుండా మాకేం కావాలో మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి. మీకు తెలిసే ఉండదయ్యా మాకు ఏ అక్రతలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతకమన్నారు నా ప్రభా. మీ నీతిని, రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళని మీరు క్షమించారు. మిమ్మల్ని బాధ పెట్టి అవమానకరంగా ఉమ్మి వేసిన వారిని కూడా వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత జాలిగల మనసయ్యా. మీ మనసే నా తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా నా తండ్రి, సున్నితమైన మనసులుగా మార్చున్నది. దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం మాలో లేకుండా నా ప్రభా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలి ప్రతిదీ కూడా నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ ఎడల భయం, భక్తి కలిగి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, మీకు నమ్మకస్తులుగా మేము ఎలా జీవించాలి,
మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాం కదా, సరిపోయిద్దిలే అని నా ప్రభా సరిపెట్టుకుంటున్నాం నా తండ్రి. మాలో ఉన్న అటువంటి బలహీనత తీసివేసి నా ప్రభా మిమ్మల్ని మాత్రమే వెంబడించి కృపాధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. యెహోషువ గారు చెప్పినట్టు మీరెవరినైనా పూజించండి, ఏమైనా చేయండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవించదము అని చెప్పారు నా తండ్రి. అలాంటి మనస్సు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. యెహోషువ గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. లోకంలో పడిపోతున్నారు బిడ్డలు, మందిరానికి వస్తున్నారు, బాప్తీసం తీసుకున్నారు, మీ రక్తంలో కడగబడ్డారు, మరలా లోకంలోకి, లోక ఫ్యాషన్లోకి, అపవాది చేతుల్లోకి బిడ్డలు జారిపోతున్నారు నా తండ్రి. ఒక గద్దింపు చేసేదా తిరిగి నా ప్రభ మరలా మీ వద్దకు, మీ దారిలో బిడ్డలకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దానిని వెతక రక్షించడానికి మీరు వచ్చానని చెప్పిన దేవా, నశించిపోతున్నారు నా తండ్రి. బిడ్డలు దారి తప్పిపోతున్నారు, అపవాది చేతులు, అపవాది పన్నాగంలో బిడ్డలు చిక్కుకుంటున్నారు నా ప్రభా. అపవాది చేతిలో పడకుండా నా ప్రభా మెలకువగా ఉండి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేయాలి, ఏ సమస్య ఏ విధంగా మీ పాదాల దగ్గర పెట్టాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా మా కోసం మీరు రాపించి పెట్టారయ్యా. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఏ పాటి వారం నా తండ్రి, మీ పాదధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాము కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని ప్రేమించి మేము చదివే మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. మేము ఎంత భయంకరంగా పెరుగుతాం, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తాం, మిమ్మల్ని ఎన్నోసార్లు బాధ పెడతామని, మీ మాట వినకుండా మాకు ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామని మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడిన ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని ప్రతి దినము కూడా సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని ప్రతి విషయంలో హెచ్చరించి మీ దారిలో మీరు చూపించిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, మారు మనసు పొంది మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు మార్చిన ప్రభు, వారి హృదయాన్ని కరిగింపచేసిన తండ్రి, లోకాన్ని అసహించుకొని నా ప్రభు అపవాది చేతిలో నుంచి విడిపించిన తండ్రి, నిజమైన దేవుడు మీరు అని, నిజమైన ప్రేమ మీది అని నా ప్రభు గ్రహించుకొని గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి, కానీ మీరు కడితే, మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా మేము జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి, మాకు అలవాటు చేయండి అయ్యా. దారి తప్పిపోకుండా కలిమిలోను లేమిలోను నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా, మీకు ఇష్టలుగా మేము పెరగడానికి మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. యోబు గారంతా యథార్థ పరులం కాదయ్యా, ఆయనంత నీతివంతులం కానే కాదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాదయ్యా. సమస్యలు చూసి భయపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అని ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో కలిగించండి. మీ ఎడల నమ్మకాన్ని నా ప్రభు మాలో కలిగించండి. అపనమ్మకాన్ని రానివ్వద్దు నా తండ్రి. విశ్వాసంతో నా ప్రభు మీ ఎడల విశ్వాసంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి నా ప్రభు. అలాగే నా తండ్రి ఆర్థికంగా ఏ కుటుంబాలైతే నా ప్రభు ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల భారంతో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు రావడానికి, అప్పుల పాలవడానికి కారణం ఏదో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ మేమే తెలియక నా ప్రభు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి. మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట వినకుండా మాకు నచ్చిన దారిలో మేము జీవించేమేమో, నడిచేమేమో నా తండ్రి. అందుకే కుటుంబ పరిస్థితి ఇలా మారిపోయిందేమో అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసిన తప్పు, వాళ్ళ పశ్చాత్తాపం గ్రహించుకోవాలయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి
వారు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాను అని గ్రహించుకునే గ్రహింపుని, జ్ఞానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా తండ్రి మేము ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా సరే మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మాకు కావలసిన అవసరతలు తీరవ నా తండ్రి. ఏదో ఒక లోపం, ఏదో ఒక లోటు ఉంటానే ఉండిద్దయ్యా. జాలిగల దేవా, మీ చిత్తమైతే నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపమని ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు తీరే దారి నా ప్రభా మీరు మాత్రమే బిడ్డలకు చూపించగలరు నా తండ్రి. ఎందువల్ల అప్పులు చేయాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా. బిడ్డలు ఒక దారి కాకపోతే వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించిన ప్రభా బిడ్డలకు అప్పు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి బిడ్డలు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఎవరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ఆలోచన ఇచ్చింది మీరే. ఆలోచన చొప్పున బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. న్యాయంగా వ్యాపారం చేసే మనసును బిడ్డలు కలిగించండి. గర్వం, అహంకారం, అన్యాయంగా నా ప్రభు బిడ్డలు వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసిన దేవా. యోసేపు గారంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్న వ్యాపారమైనా బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా మీ చేతికి అప్పగించి మీ తోడు కోరుకుని నా తండ్రి ముందుకు వెళ్ళేలా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప ఆఫీసులు కట్టినా, బిల్డింగులు కట్టినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని నా ప్రభా బిడ్డలు గ్రహించుకొని తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా ప్రభా జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ఎందుకంత డిలే అయిందో మీకు మాత్రమే తెలిసి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని నా ప్రభు ఒకవేళ డిలే చేసుకోండి. ఇప్పుడు వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు. మొదట వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. ఏ తల్లిదండ్రులు అయితే ఎవరైతే వారి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇద్దరు విడిపోరు నా తండ్రి. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారయ్యా. సమస్యల్లో కూడా మీరు జతపరిస్తేనే ఎంతమంది వారి మధ్యలోకి వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఒకరి మీద ఒకరికున్న ప్రేమని కోల్పోరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డల మరణం వరకు నమ్మకంతో ఉంటారు నా ప్రభా. మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించి మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి సంబంధాలు నా ప్రభా బిడ్డలకు చూపించి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే తోడుగా ఉండండి. మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం. అంత గొప్ప శక్తి గల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకు ఏ లోటు ఉండదయ్యా. ఎలాంటి గొడవలు ఉండవు. అప్పుడు పాలవరు ఆర్థిక ఇబ్బందులు కూడా రావు. మీరు రానివ్వరు నా తండ్రి. అలాగే నా ప్రభు వారు చేసిన నా ప్రభు ప్రతి విషయంలో నా తండ్రి మీకు లోబడి జీవించేలా మీ కృపను గ్రహించండి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మీ పాదాల దగ్గర మీకు మొరపెట్టే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మాకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు, ఎవరైతే నా ప్రభు అవమానకరంగా మాట్లాడుతున్నారు, గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో నా ప్రభు ఏదైనా శాపం ఉంటే తీసివేసి నా తండ్రి
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి? నా తండ్రి దగ్గర నుంచి ఆ బహుమానం నాకు రావాలంటే నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ప్రవర్తించాలి అని మొదట మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించేలా మీ కృపను మీ మాట చొప్పున నడుచుకునే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అందరితో సమాధానంగా ఉండేలా అటువంటి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మేము అడిగినా కూడా మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ నా తండ్రి? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడయ్యా? మేము అడిగినా కూడా మా ప్రార్థన ఆలకించే గర్భాలు తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందు ఆ బిడ్డలు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే మనసు కలిగి ఉంటే గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఆ మనసుని, అటువంటి హృదయాన్ని తీసివేసి నా ప్రభా మీకు ఇష్టమైన మనసుని, మీకు లోబడి జీవించే హృదయాలతో నా ప్రభా ఆ మనసుతో నా తండ్రి బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభా బిడ్డలను సరిచేసి మీకిష్టలుగా బిడ్డలను నా ప్రభా ఉంచమని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే డెలివరీలకి సిద్ధంగా ఉన్నారో బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు కదా అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలందరికీ నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకుంటామయ్యా. నీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మాదేనయ్యా, మాదే నా తండ్రి. మీ మాటకు లోపడకుండా నా తండ్రి మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు, అందుకనే ఈ పరిస్థితి వచ్చింది. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. కానీ మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా మేము ప్రవర్తించాం, అందుకే మాకు పరిస్థితి వచ్చింది కదా అనే గ్రహింపు విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలకు మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ మనసు, ఆ పశ్చాత్తాపడే హృదయాన్ని నా ప్రభా బిడ్డల్లో కలిగించండి నా తండ్రి. వారు చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకొని ఒకరితో ఒకరు సమాధాన పడే మనసు నా ప్రభా మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలకి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా కలిగించి మరలా మరొకసారి నూతన దాంపత్య జీవితాన్ని నా ప్రభా నూతనంగా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే చదువుకుంటున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, కాలేజెస్కి వెళ్తున్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా ఈలోక జ్ఞానాన్ని వారికి తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి పరీక్షలో బిడ్డల ముందుంటారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ప్రతి చోట బిడ్డలు చురుకుదనంతో ఉంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఎలాంటి సమస్య అయినా సరే నా ప్రభ క్షణాల్లో పరిష్కరిస్తారు. మీ జ్ఞానం అయితేనే నా ప్రభ బిడ్డలు ప్రతి విషయంలో ముందుంటారు నా తండ్రి. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి, ప్రతిదీ కూడా నా ప్రభు మీ జ్ఞానాన్ని సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన మీ జ్ఞానాన్ని కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా కష్టపడి చదివే మనసుని నా ప్రభు
బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని నా ప్రభా, బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, తల్లిదండ్రులు కూడా భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, నా తండ్రి జ్ఞానం ఇస్తాడు నా బిడ్డలకి అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చదివిన ప్రతిదీ కూడా అర్థం చేసుకుని, జ్ఞాపకం చేసుకుని, జ్ఞానం ఉంచుకునే, గుర్తుంచుకునే జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని నా ప్రభా బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం ఇస్తేనే, మీరు బిడ్డల ముందుంటేనే నా తండ్రి యుద్ధము యెహోవాదే అని నా ప్రభు దావీదు గారు చెప్పి యుద్ధానికి వెళ్ళారు. ఎందుకంటే యుద్ధం మీరు చేస్తేనే విజయం వచ్చింది మీ బిడ్డలకి. ఉద్యోగం రావాలంటే వారి ముందు మీరుంటేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీ బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు. మీరుంటే చాలు నా తండ్రి. అలాగే ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో బిడ్డలు నా ప్రభు భయపడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి మెంటల్ టెన్షన్ బిడ్డలు పడకుండా నా తండ్రి, ఎలాంటి రోగం నా ప్రభు, అనారోగ్యం రాకుండా, ఆపదలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభు వారి చుట్టూ, వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, పక్షవాతంతో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో, కడుపులో గడ్డలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా, తలనొప్పితో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా, దగ్గు, జలుబు, జ్వరాలతో నా తండ్రి, ఒళ్ళ నొప్పులతో నా ప్రభా, చర్మ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కిడ్నీ ఫెయిల్ అయ్యాయని, గుండె జబ్బులతో, ఆస్తమాతో నా తండ్రి, చలికి తట్టుకోలేక ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పక్షపాతంతో నడవలేని పరిస్థితులు, ఫిట్స్తో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఇంత భయంకరమైన జబ్బులు, రోగాలు రావడానికి కారణం మేమే నా తండ్రి. మేం చేసిన తప్పేనయ్యా. మీరు చెప్పిన మాట వినకుండా, మీరు చూపించిన దారిలో నడవకుండా, మాకు ఇష్టం వచ్చిన దారిలో మేము నడిచాము. అందుకే ఈ పరిస్థితి వచ్చిందేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, తగ్గింపు మీరెంత తగ్గించుకున్నారు, ఆ తగ్గింపు నా ప్రభు మాకు అనుగ్రహించిన అలవాటు చేయండి అయ్యా. గర్విష్ఠులుగా మారిపోతున్నాం, మాకు తెలియకుండానే నా ప్రభు గర్విష్ఠులుగా మారిపోతున్నాం మేము. గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేసిన ప్రభు తగ్గింపు కలిగి జీవించే అటువంటి జీవితాన్ని, హృదయాల్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా చిన్న బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచండి నా తండ్రి. మీ భక్తులు ఎంతో మంది నా ప్రభా మీకు ఇష్టలుగా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన బిడ్డలుగా పెంచారు నా తండ్రి. అంత గొప్ప ధన్యత మీ చిత్తమైతే మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ బిడ్డలు అంత గొప్పవారం కాదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు, వారితో పోల్చుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. ఆయన ఆశ నా ప్రభా, ఆ ప్రకారంగా నా బిడ్డలు, మా బిడ్డలు పెరగాలని నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే స్తోత్రం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవు. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అల్లరితో కూడిన ఆటపాటల్లో బిడ్డలు నా ప్రభా లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారేమో. ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఒక గద్దింపు చేసైనా సరే, యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు గ్రహింపు నా తండ్రి, తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. లోక ఫ్యాషన్ని అసహించుకుని, లోకాన్ని అసహించుకుని నా ప్రభా మీకు ఇష్టలుగా మీరు చూపించిన దారిలో నడిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసు నా ప్రభా, ఆ గుణాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి యవ్వన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు, పెద్దవాళ్ళకు లోబడే మనసు నా ప్రభా, పెద్దవాళ్ళని ఎదిరించకుండా వారి మాటకు లోబడి జీవించి అటువంటి హృదయాన్ని బిడ్డల్లో కలిగించండి నా తండ్రి.
అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు మాకు కలిగించండి నా తండ్రి, మాకు అనుగ్రహించండి నా ప్రభా. దావీదు గారి వలె దినమునకు 7 మారులు మీరు చేసిన ప్రతి మేలు మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ఎలా మిమ్మల్ని ప్రేమించాడు, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఎలా స్తుతించారు, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పారు నా తండ్రి, అటువంటి పూర్ణ హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివద్దు నా ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది గొప్ప పేరైన, జ్ఞానమైన, మంచి టాలెంట్ అయినా సరే, మంచి ఆరోగ్యమైనా సరే నా ప్రభు, ఆస్తులైనా అంతస్తులైనా ఏది కూడా మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. ఏమి లేకపోయినా సరే మీ పాదాలు మాత్రం, మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వీసా విషయాల్లో కానీ, ప్రయాణాల్లో కానీ బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా ప్రభా మీరు ముందుంటే చాలు నా తండ్రి. బిడ్డలు క్షేమంగా వెళ్తారయ్యా. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగించి బిడ్డల మీద యజమానికి జాలి దయ పుట్టించి నా తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మనసుని యజమానికి కలిగించండి నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వారికి కూడా బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని, వారిని ప్రేమించే మనసుని, నూతన మనసుని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. బిడ్డలకు ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మీ కాపుదల, మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినం అంతా గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా తెలియక ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట వినకుండా ఉంటే నా ప్రభు మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మేము చేసిన తప్పులైతే క్షమించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా క్షమించి వారితో సమాధాన పడే హృదయాన్ని నా తండ్రి, కఠినమైన హృదయాలు కరిగింపు చేసి మెత్తటి మనసులు, చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. మా దేశాన్ని ఎవరైతే నా ప్రభా మరి కాపుదల ఇస్తున్నారు బిడ్డలకు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి చురుకైన భాగ్యాన్ని బిడ్డలో కలిగించండి. చురుకైన జ్ఞానాన్ని నా ప్రభా, చురుకుదనాన్ని బిడ్డలో కలిగించండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రికి నేను అప్పగించాను కదా, నా తండ్రి చూసుకుంటాడు, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నా తండ్రి నన్ను సరిచేసి నా కుటుంబాన్ని సరిచేసి నా కుటుంబాన్ని కట్టి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి నన్ను బయటపడేస్తాడు అని నా ప్రభు ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.